సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో ముదిరాజ్ కులస్తులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ కులస్తులు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరికి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని చెరువులో చేపలు పట్టుకోవడానికి ముదిరాజ్ కులస్తులకు హక్కు లేదని, ఆ చెరువు గ్రామస్తులందరికీ చెందిందని ఊరు పెద్దలు ముదిరాజ్ కులస్తులకు తేల్చి చెప్పారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామం మొత్తం ఆ చెరువుపై చేపలు పట్టుకోవడం జరుగుతుందని ఆ గ్రామ పెద్దలు తెలిపారు. కానీ ముదిరాజ్ కులస్తులు చెరువుపై చేపలు పట్టుకోవడానికి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ముదిరాజ్ తెలిపారు. దీంతో గ్రామ పెద్దలు ముదిరాజ్ కులస్తులకు పాలు, వాటర్, కిరాణం సరుకులు ఇవ్వొద్దని గ్రామ బహిష్కరణ చేసినట్లు ముదిరాజ్ కులస్తులు ఆరోపించారు. గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ కులస్తులు కోరారు. మరి సిద్దిపేట జిల్లా కేంద్రానికి సంబంధించి దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట మండలంలోని కాజీపూర్ గ్రామంలో ముదిరాజులను గ్రామ బహిష్కరణ చేస్తున్నటువంటి పరిస్థితి. గ్రామస్తులందరూ ఏకమై మరి ముదిరాజులను గ్రామ బహిష్కరణ చేస్తున్నటువంటి పరిస్థితి. ముదిరాజులు అంటే మరి అనాదిగా చూస్తున్నటువంటి పరిస్థితి. ముదిరాజులు ఆదిమ సంచార జాతులకు చెందినటువంటి వారు. అంటే ఆదిమ సంచార అంటే ఈ సమాజంలో ఈ భూమి మీద ఏదైతే అడవి ప్రాంతాలలో కావచ్చు, కొండ చర్యలలో కావచ్చు, చెరువు కుంటలు కావచ్చు, మేము పండ్లు కావచ్చు, ఫలాలు కావచ్చు, చేపలు కావచ్చు తెంపుకొని చేపలు పట్టుకొని వృత్తి మాది. 1964లోనే 98 జీవో చెప్తా ఉంది ముదిరాజులకు కానీ బెస్తలకు కానీ చెరువుల మీద పూర్తి రైట్స్ ఉంటాయని చెప్పేసి. కానీ దానికి విభిన్నంగా అక్బర్పేట మండలానికి సంబంధించి కాజీపూర్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది ఏకమై ముదిరాజులను బహిష్కరించినటువంటి పరిస్థితి. ముదిరాజులకు ఎవరు కూడా మాట్లాడద్దు, ముదిరాజులతో మాట్లాడితే జరిమానా విధిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్తే కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మా వాళ్ళకు ట్రీట్మెంట్ చేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి చర్యలను విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 56 లక్షల మంది ముదిరాజులను ఏకం చేసి చలో కాజీపూర్ పిలుపునిస్తాం. దీన్ని వెంటనే విరమించుకోకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జై ముదిరాజ్.